మన గోదావరి యాసకి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఓ మడిసిని మీకు పరిచయం చేయబోతున్నానండి. ఏండో గోదావరి గట్టయ్య గారు ఓ పాలీటర్ రండి. వస్తున్నానండి. ఇక్కడ ఇదేదో వెరైటీగా ఉంది, ఇదేటో పేరు చెప్తారా? నాటుకోడి చేద్దాం. టెస్ట్ చేయండి. మన సంక్రాంతి పండుగ అంటేనే మరి ఇలాంటి కౌజు బిట్ట చెత్త కూడా వస్తుంది, తింటే మాత్రం ఎరగదీస్తుంది. శ్రీకాంత్ గారు మొదలెట్టేస్తారు, నీకు ఆనిచ్చేస్తానమాట. రెడీ? యాండో అందరికీ నమస్కారం అండి. మరేమో సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, మన ఛానల్లో స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దాం అనుకున్నానండి. అందుకే మన గోదావరి జిల్లాల వంటకాలకి ఫేమస్ అయిన ఓ హోటల్ని, మన గోదావరి యాసకి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఓ మడిసిని మీకు పరిచయం చేయబోతున్నానండి. ఆయన ఎవరనే కదా, యాండో గోదావరి గట్టయ్య గారు ఓ పాలీటర్ రండి. వస్తున్నానండి. గోదావరి గట్టయ్య ఈయన అందరికీ పరిచయం కదండి. మామూలుగా ఈయన ఫేస్ చూస్తే ఎవరు కనిపెట్టరండి, బట్ ఈయన వాయిస్కి మాత్రం మామూలు ఫ్యాన్స్ లేరండి, అందులో నేను ఒకనండి. అందరికీ నమస్కారాలండి. ఎలా ఉన్నారు? మీకేటండి బ్రహ్మాండంగా ఉండుంటారు. మాలో మన మాట సంక్రాంతి వచ్చేస్తుంది, ఎవరికాళ్ళు బిజీగా ఉన్నారు, పండగ పనులు మొదలెట్టేసారు. ఇంత బిజీగా ఉంటే వచ్చిన చుట్టాలందరూ ఆహ్వానించడానికి ఎలా ఉంటుందండి? ఇక చూసారా, ఇలాంటి వెరైటీ వంటకాలన్నీ కూడా ఇలాంటి హోటల్కి తీసుకొచ్చి తినిపించారనుకో జమ్మట్టేస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, శ్రీకాంత్ గారు మొదలెట్టేస్తారు, నీకు ఆనిచ్చేస్తానమాట. రెడీ? ఆ నవ్వులో మాత్రం ఏదో మ్యాజిక్ ఉంటుందండి. మురళి గారు ఈయన వాయిస్కి మాత్రం అందరికీ కూడా చాలా బాగా తెలిసిన వాయిస్. ప్రతి ఒక్కరూ కూడా గోదావరి జిల్లాల్లో ప్రతి మనిషి, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు విన్న వాయిస్, అందరూ ఇష్టపడే వాయిస్, అందరినీ కట్టిపడేసే వాయిస్ కూడా మురళి గారి సొంతం అనమాట. ఈయన ఇప్పుడు ప్రైమ్ 9 న్యూస్లో చేస్తున్నటువంటి గోదావరి కిట్టయ్య అనే ప్రోగ్రామ్ చాలా ఎపిసోడ్స్, దాదాపు 400 పైనే చేశారా? 560. అబ్బో, నేను లెక్క క్షమించాలి. 500కు పైగా, 600కి దగ్గరగా గోదావరి కిట్టయ్య అలరిందంటే మామూలు మాటలు కాదండి బాబు. మా బామ్మరిది పెళ్ళి ఒకటి అవుతుంటే ఏదైనా స్పెషల్గా ఇన్విటేషన్ స్పెషల్గా చేయాలనిపించింది. సో ఒక ఇన్విటేషన్ని డిజైన్ చేయాలి, అంటే రెగ్యులర్ ఇన్విటేషన్లా ఉండకూడదు అనిపించి గోదావరి యాసలో ఆ పెళ్లి పిలుపుని పిలిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక వీడియో చేయాలనుకున్నాను. అందుకు నా వాయిస్ ఎందుకు పనికిరాదు అనమాట, మనది లేత వాయిస్ అనమాట. ఆ ఇది ఉండాలి, ఆ బేస్ ఉండాలి, ఆ స్మైల్ ఉండాలి, ఆ గోదావరి వెటకారం ఉండాలి, ఆ విరుపు ఉండాలి అనమాట. అందుకోసం నేను ఈ నెంబర్ని ఏదో రకంగా కష్టపడి సంపాదించి ఫోన్ చేసిన వెంటనే చాలా కోఆపరేటివ్గా మీరు స్క్రిప్ట్ పంపించండి చక్కగా చేసిస్తానని చెప్పి చేసి ఇచ్చారు. నాకు అప్పుడు పరిచయం అయ్యారు. అంటే ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి వినండి. యాండోయ్ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. ఇదిగో పెళ్లి కౌరట్టుకు వచ్చానండి. మన వాడపాలెం మయూరి స్టీరియో 7 కొండల గారు లేరు, వాళ్ళ 2వ అబ్బాయిదండి బాబు. ఇదిగో ఈడేనండి మన పెళ్లి కొడుకు, గుర్తుపట్టారా? మన చోటుగాడు. అవునండి బాబు. అత్తూరదంటారా? యానవండి. ఆ యానవేనండు. మరి పెళ్లి కూతురు ఎవరంటే తలాటం సీతారాం గారి 2వ అమ్మాయి చందనండి. చూసారా చక్కని సొక్క, చూడగానే తెలుగింటి సాంప్రదాయం ఉట్టుపడతలేదండి. వీళ్ళిద్దరికి ఈ 20వ తారీఖున పెళ్ళండి. ఆ యాల వాడపాలెంలో మన ఇంటికాడ భోజనాలండి, మర్చిపోకూడదు. రాత్రి యానంలో పెళ్ళండి. అదేదో సినిమాలో చెప్పినట్టు తెలుగు భాష లెక్క అనమాట. మీరు ఆడా ఉండాలా, ఈడా ఉండాలా. మీరు ఒకరే వచ్చేస్తే కుదరదండి. ఇంటిళ్ళ 10 రావాలా. ఈ కొత్త జంటను మనసారా ఆశీర్వదించాలా. మీరు మాత్రం మర్చిపోకుండా బేగే వచ్చేయండి, లేకపోతే బెంగెట్టేసుకుంటామండి. హాయ్. విన్నారు కదా, ఇదే వీడియో ఈయన చేసి ఇచ్చారనమాట. ఆ వీడియోకి నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే దాదాపు 5 లక్షలకు పైగా దాన్ని చూశారు. అందులో సగం 2.5 లక్షల మంది దాన్ని షేర్లు కూడా చేశారనమాట. అంతలా జనంలోకి వెళ్ళింది. జనం కూడా మాకు కావాలని మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. నాకు కూడా అంతలా ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా అంతలా మెసేజ్లు రాలేదు. మురళి గారి కోసం అన్ని మెసేజ్లు వచ్చినాయి అనమాట. సో ఇలాంటి వ్యక్తిని అందరికీ పరిచయం చేయాలని చెప్పి ఈ సంక్రాంతికి అయితే మాత్రం మురళి గారితో మీ ముందుకు వచ్చాను. అది కూడా మామూలుగా రాకూడదు కదా, కొంచెం గోదావరి స్టైల్ ఫుడ్తో మీ ముందుకు రావాలని వచ్చానమాట. అంటే బేసిక్గా నేను ఇప్పుడున్న ఫీల్డ్కి
నేను చదివిన చదువుకి అసలు సంబంధం లేదు. లేదు. నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సి. నేను జహీరాబాద్ లో నందన్ బయోమెట్రిక్స్ లో అగ్రికల్చర్ ఆఫీసర్ గా వర్క్ చేశాను. సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు, జాబ్ చేసేవాడు కానీ సాటిస్ఫాక్షన్ ఉండేది. ఓకే. అయితే ఇంకా ఏదో మిస్ అవుతున్నా అని అలాగ ఒక 3-4 జాబ్స్ అన్ని చేశాను. ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. రేడియో మిర్చి ఇంటర్వ్యూకి వెళ్ళా, మాట్లాడడం ఇష్టం. ఓకే. అది ఎలా ఉందంటే కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మందిలో ఒక 2 మనుషులు కనపడితే లేదా ఒక్క మనిషి కనపడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాను. అంటే అన్ని వేల మంది వచ్చారు, అందులో మనం కనిపించలే. హైదరాబాద్ రేడియో మిర్చి అంటే అప్పుడు ఆ రోజుల్లో ఫస్ట్ టైం లాంచ్ అవడం. ఆ తర్వాత నేను ఇంకా ఆడిషన్స్కి ఎవరు పిలవలేదు. ఆడిషన్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత నా సెలెక్ట్ కాకపోయి ఉండొచ్చు. సరే అని తర్వాత అదే జాబ్లో నేను కంటిన్యూ అవుతున్నాను. తర్వాత ఇక్కడ మన ఎఫ్ఎం రేడియోలో, రెడ్ ఎఫ్ఎం రేడియోలో, రాజమండ్రి రెడ్ ఎఫ్ఎం రేడియోలో ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మొదలైన ప్రయాణం. అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి, దానికి అప్పటి రీజనల్ హెడ్ సుబ్బు సార్ అని, సుబ్బు గారు, అతను వన్ ఆఫ్ ద మోస్ట్ 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 కన్నా ఇంకా ఏమన్నా ఎక్కువ ఉందంటే అది వాడాలి. అంత బ్రిలియంట్. తను ఎక్కడ టాలెంట్ ఉందో గ్రాప్ చేయడం అన్నది అది కూడా ఒక టాలెంట్. తను నన్ను చూసి అందరికి ఏ షోలు ఇచ్చేసారో చెప్పేశారు. నాతో పాటు 32 మందిని సెలెక్ట్ చేయడం, వాళ్ళకి షోలు డిక్లేర్ చేసేయడం, నన్ను మాత్రం నువ్వు పక్కన కూర్చో అని చెప్పారు. అప్పటికి ట్రైనింగ్ 2 months ట్రైనింగ్ అయిపోయింది. అదేంటి ఎంత ట్రైనింగ్ అయిపోయి నన్ను పక్కన కూర్చోమని జాబ్ ఇస్తారా ఇవ్వరా? నేను చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు లాస్ట్ చేసి నువ్వు బాబాయ్ షో చేస్తావు, నువ్వు వన్ ఆఫ్ ద మోస్ట్ షో అది, నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకప్పుడు మొదలైన ప్రస్థానం 2020 సంవత్సరం వరకు నేను అలా చేస్తూనే ఉన్నానండి. తర్వాత జస్ట్ నేను ప్రైమ్9 టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం, మీరు గోదావరి గట్టిగా చేయాలను. ఈ గోదావరి గట్టి అనేది ఎలా వచ్చింది అన్నది కూడా నేను తర్వాత చెప్తాను. అప్రోచ్ అయ్యారు, నేను ఇప్పుడు ప్రైమ్9 లో చేస్తాను. సరే, మనం ఫుడ్ టేస్ట్ చేస్తూ మనం మిగతా జర్నీని కూడా కంటిన్యూ చేద్దాం. అయితే ఏంటంటే ఈ హోటల్ గురించి కూడా ఒకసారి చెప్దాం. మండపేట కృష్ణ కళ్యాణి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మండపేటలో చాలా మోస్ట్ ఫేమస్ హోటల్ అనమాట. కేవలం మండపేట కాదు, మా కోనసీమలోనే చాలా ఫేమస్. అటు కాకినాడ నుంచి వస్తారు, ఇటు రావులపల్లి నుంచి వస్తారు. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఎప్పుడో మర్చిపోయినటువంటి, అంటే మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మల కాలంలో వాళ్ళు వండే, అంటే మచ్చుకు 2-3 చెప్తానండి. ఎండ్రైలు, కోడిగుడ్డు, ఎండు చేపలు, మెత్తళ్ళు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ మనకి హోటల్లో అన్ని దొరకవు అనమాట. బట్ వీళ్ళ హోటల్లో మాత్రం ఆ స్పెషాలిటీ ఉంది. గతంలో 2-3 years బ్యాక్ అనుకుంటాను, మండపేటలో కూడా నేను చేశాను. అప్పుడు కూడా మొత్తం అప్పుడు ఇంకా 4 టేబుల్ పరిచారు ఫుడ్. అన్ని కూడా గోదావరి స్పెషల్సే. 1-2 ఏదో ఉండొచ్చు, కానీ మాక్సిమం గోదావరి స్పెషల్స్నే వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఆ ఫుడ్ని అందరు చాలా టేస్టీగా కూడా అందిస్తారు. అంటే ఇన్ని రకాలు చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని టేస్టీగా అందించడం కూడా వీళ్ళ స్పెషాలిటీ అనమాట. సో అప్పటి నుంచి వెళ్తూ నాకు అనుబంధం ఉంది. వాళ్ళ తర్వాత రాజమండ్రిలో ఒక బ్రాంచ్ పెట్టామని చెప్పి నాకు కాల్ చేశారు. సరే, ఎప్పుడో టైం వస్తుంది అనుకున్నాను. ఇన్నాళ్ళకి మీతో పాటు కూర్చుని మళ్ళీ ఆ మన కోనసీమ, మన గోదావరి రుచుల్ని అయితే మాత్రం ఆరగించబోతున్నాం. మురళి గారు, మనం తినే ముందు అసలు మనం ఏమేమి తిన్నామో వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి ఒకసారి ఇట్లా అన్నిటి పేర్లు చెప్పేస్తాను. ఒక్క కూసింత టైం ఇవ్వండి. తప్పకుండా కానివ్వండి. ఓకే అండి, ఓకే. ఇదైతే కృష్ణ కళ్యాణి స్పెషల్ స్టఫ్డ్ క్రాబ్ అనమాట. మొత్తం పీత గుజ్జు అంతా కూడా ఇందులో పెట్టి చాలా స్పెషల్గా తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే ఇది ఎండ్రైలు, కోడిగుడ్డు ఇగురు. మనకి పాతకాలం టేస్టీ అన్నీ కూడా చక్కటి ఎండ్రైలు, కోడిగుడ్డు సూపర్ కాంబినేషన్ అనమాట. ఇదైతే నెత్తళ్ళు, కోడిగుడ్డు ఇగురు. ఇది వచ్చి ఎండు చేప, కోడిగుడ్డు ఇగురు. ఇది గోంగూర పచ్చిరొయ్యల ఇగురు. ఇది పచ్చిరొయ్యల ఇగురు. ఇది గోంగూర మేక మాంసం ఇగురు, పీతల పులుసు, కోడి పులుసు, పచ్చిరొయ్యల పులుసు, గోంగూర కోడి కూర, అలాగే పీతల ఇగురు, మళ్ళీ కోడి మాంసం కూర. అంటే ఇగురులు, పులుసులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చి పచ్చిరొయ్యల వేపుడు, నాటుకోడి వేపుడు. ఇది వచ్చి పండుగప్ప రోస్టు, మొత్తం చేప మొత్తం నీట్గా అలా లాగించేయచ్చు అనమాట. ఇది వచ్చి నాటుకోడి పులుసు, అదిరిపోద్ది. సంక్రాంతికి చాలా స్పెషల్ ఇది. ఇది పీత కట్లెట్, ఇంతకుముందు చూసింది పీత రోస్టు, దీన్ని కూడా పీత గుజ్జుతోనే కట్లెట్ లాగా తయారు చేస్తారనమాట. ఇది పండుగప్ప ఇగురు. ఇంతకుముందు అయితే పండుగప్ప రోస్టు, ఇది పండుగప్ప ఇగురు, చాలా టేస్టీ ఉంటుంది. గోంగూర నెత్తళ్ళ ఇగురు, చేపల పులుసు, అదిరిపోయే గుమగుమలాడే గోదావరి జిల్లాల కోనసీమ స్పెషల్ చేపల పులుసు అనమాట. గోంగూర ఎండ్రేల కూర,
నెక్స్ట్ ఇది పీతల ఇగురు, పీతల పులుసు చూసాం కదా ఇందాక, అలాగే పీతల ఇగురు అనమాట. జాయింట్ ఫ్రై, వంజరం చేప వేపుడు, ఎండు నెత్తళ్ళ రోస్టు, నెక్స్ట్ కోనసీమ కోడి పలావ్ చాలా స్పెషల్గా తయారు చేస్తారు కోనసీమ స్టైల్లో. ఇది వచ్చి రాగి సంకటి, కొంచెం రాయలసీమ స్పెషల్, బట్ ఈ మధ్యకాలంలో ఇటు సైడ్ కూడా గోదావరి జిల్లాలో కూడా బాగా ఫేమస్ అయింది, చాలామంది ఇష్టంగా తింటున్నారు. దీంట్లోకి నాటుకోడి పులుసు వేసుకుని తింటే అదిరిపోద్ది. ఇది పీతల వేపుడు. నెక్స్ట్ పండుగప్ప చేప వేపుడు అనమాట. ఇది కౌజుపెట్ట, కౌజుపెట్ట కూడా చాలా స్పెషల్. కౌజుపెట్ట ఫ్రై, ఇది కౌజుపెట్ట రోస్ట్. కౌజుపెట్టలో 2 రకాలు. ఇలా మొత్తం అన్ని రకాలు కూడా దాదాపు 30 రకాల ఐటమ్స్ని ఈ 2 టేబుల్స్ మీద మనం అయితే చూడొచ్చు అనమాట. ఇది ఇంత పెద్ద జర్నీ ఉంది. కేవలం మచ్చుక్కి ఇవి కొన్ని మాత్రమే అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నిజం, ఇవి మాత్రం చాలా తక్కువ లిమిటెడ్ ఐటమ్స్, అవి కూడా గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ ఇదేదో వెరైటీగా ఉంది, ఇదేటో పేరు చెప్తారా? స్టఫ్డ్ క్రాబ్ అండి. అంటే మొత్తం పీత గుజ్జుని మనం తీసుకోవడానికి కష్టపడుతుంటాం కదా, ఆ గుజ్జుని అంతటినీ కూడా నీట్ గా వాళ్ళే తీసి దాన్ని మళ్ళీ మసాలాలు అవి జోడించి అదే పీతలో జీడిపప్పు బద్ద కూడా ఉంటది. అది కొంచెం జస్ట్ అలా పెట్టుకుని కొంచెం నోట్లో పెట్టుకోండి. నేనైతే కట్లెట్ తెస్తాను, ఇది కూడా పీతల కట్లెట్టే. లోపలంతా కూడా అదంతా ఉంటది అనమాట గుజ్జులాగా. ఎలా ఉందా? ఇది కూడా పేతతోనే తయారు చేసిన ఐటమ్ అనేది. ఇది కట్లెట్. చాలా మంది ఇంటి దగ్గర పీతల ఇగురు, పీతల పులుసు ఇటువంటి అన్ని చేస్తారు. ఈ స్టఫ్డ్ క్రాబ్ చూసారా? అద్భుతం అండి. తింటే ఈ హోటల్లోనే తినాలన్నట్టుంది. చాలా బాగుంది. కానీ ఈ మధ్య అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ నేను ఫస్ట్ తిన్నదే వీళ్ళ హోటల్లోనే. నేను ఫస్ట్ టైం ఇది అంటే మా ద్వారా తిన్నాను అనమాట. పీతలు అనేది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇది ఇక్కడ మాత్రం వెరీ టేస్టీ. పచ్చిరేలు వేపుడు. ఓకే, సరదాగా అంటే రైస్లో కూడా కలుపుకోవచ్చు మనం, బట్ రైస్లో కలుపుకోవడానికి చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. సో దానికంటే ముందు మనం జస్ట్ కొంచెం అట్లా స్టార్టర్ లాగా టేస్ట్ చేసేద్దాం. ఆ మసాలా చూసారా? ఆ మసాలాలో కొంచెం హోమ్ మేడ్ ఫ్లేవర్, ఆ యాంగిల్ ఉంటుంది. మన రెస్టారెంట్లో తిన్నట్టు ఉండదు. మనకి ఏదో చిన్నప్పుడు అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళి తింటే అలా ఉంటుంది, అలా ఉంటుంది. నాటుకోడి చేద్దాం, టేస్ట్ చేయండి. మన సంక్రాంతి పండుగ అంటేనే మరి అంటే నాటుకోడి, పందెం కోడి అన్నీ కూడా ఇయ్యే. స్టార్టర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఏది తినాలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అవునవును. కౌజు పెట్టి తింటారా? ఇంకా తినలేరా? కౌజు పెట్ట చెత్త కూడా వస్తుంది, తింటే మాత్రం ఎరగ తీస్తుంది. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఈ చేపని చూస్తుంటే చాలా ముద్ద వస్తుంది కదా. చేప ఎండి నెత్తళ్ళ రోస్ట్ అట. ఇది కొంచెం మంచి క్రిస్పీగా అదిరిపోద్ది. ట్రై చేయండి కొంచెం. బామ్మగారు చేసిన ఇచ్చినటువంటి కారం పూస టేస్ట్ వచ్చిన ఈ ఎండి నెత్తళ్ళు ఏంటండి? ఇది ఎండు నెత్తళ్ళు ఫ్రై ఎంత టేస్ట్గా ఉంది కదా. ఎందుకు ఈ హోటల్ పేరు మరొకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. కృష్ణ కళ్యాణి వెన్యూ, ది వెన్యూ, కృష్ణ కళ్యాణి ది వెన్యూ, ఏవి అప్పారావు రోడ్లో శివాలయం పక్కనే ఈ రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళ ఆరిజిన్ వచ్చి మండపేట కృష్ణ కళ్యాణి. మండపేట కృష్ణ కళ్యాణి అంటే తెలుసుగా. అఫ్కోర్స్ రాజమండ్రిలో కూడా ఈ రెస్టారెంట్ తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరండి. చాలా మందికి చాలా ఇష్టమైన ప్లేస్, ఎందుకంటే ఇక్కడంతా ట్రెడిషనల్ ఫుడ్ దొరుకుతుంది. అలాగని ఇదే కాదండి, ఎవరికి ఏది చైనీస్ ఐటమ్ కావాలంటే చైనీస్ కూడా దొరుకుతుంది ఇక్కడ. అన్నీ ఉంటాయి. మనకి ఓన్లీ గోదావరి అని కాదు, కానీ సంక్రాంతి స్పెషల్లో మనకి ఓ గోదావరి మడిసి వస్తున్నారు. సో గోదావరి ఫుడ్ ఎట్టాలా అని చెప్పి శ్రీకాంత్ గారు గోదావరి జిల్లాలో గోదావరి కెట్టై కోసం గోదావరి జిల్లా వెరైటీలు అన్ని తీసుకొచ్చి పెట్టారు. వెరీ టేస్టీ, చాలా బాగున్నాయి. చాలా రకాల బిర్యానీస్ ఉంటాయి, బట్ బిర్యానీస్ నార్మల్. ఓకే, బట్ వీళ్ళ కర్రీస్ టేస్ట్ తెలియాలంటే మాత్రం చక్కగా ఈ వైట్ రైస్లో తింటే దాటి అసలైన టేస్ట్, ఆ మజాని ఫీల్ అవ్వచ్చు అనమాట. చూద్దాం. ఓకే ఓకే. ఎండ్రేలు కోడిగుడ్డు అండి. కోడిగుడ్డు తింటారు కదా, కోడిగుడ్డు ఒకటి వేసుకొని చక్కగా. ఎండ్రేలు అసలు చాలా రేర్ అనమాట. ఎండ్రేలు ఇష్టంగా తింటారండి మీరు?
బాగానే ఉంటాయండి ఎంట్రీలు గోంగూర. మొత్తం మీద అంటే గోదావరికి ఎలా అయినా ఆ ఫుడ్ ఇదంతా కూడా భలే అదొక వ్యసనం. వ్యసనం అంటే అండి మన ఆతిథ్యం కూడా అలాగే ఉంటుంది. మన దండమే కాదు ఎవరికి పెట్టడం కూడా అలానే ఉంటుంది. మన ఇంట్లో మన గోదావరి జిల్లాలో ఇంట్లో ఎక్కువగా డ్రై ఫిష్ ఉంటాయి. ఈ డ్రై ఫిష్ తోనే వాళ్ళు చాలా ఐటమ్స్ తయారు చేస్తారు. నైట్ ఇంటికి వెళ్ళి పడుకుంటే 10:30, 11 అవుతుంది. ఒక కాల్ వచ్చింది నా మొబైల్. అప్పుడు బాగా ట్రైడ్ అయిపోయాను. అవతల నుంచి ఒక వాయిస్, ఏమంటే మీరు టీవీలో నటిస్తారా అని. వాళ్ళు కూడా ఏమండి మేము ఎలా పలానా ప్రైమ్ నుంచి అని కానీ లేదు ఇదని కానీ చెప్పకుండా మీరు టీవీలో నటిస్తారా అన్న. అప్పటికి మనం మంచి నిదట్లో ఉన్నాం. మీరు ఎవరో అని అడిగారు. అంటే మేము ఇలా హైదరాబాద్ నుంచి చేస్తున్నాం అండి, ఫోన్ పెట్టండి రేపు చేయండి చాలా సీరియస్గానే చెప్పాను. ఫోన్ పెట్టేది. మరుసటి రోజు మార్నింగ్ నేను ఆఫీస్లో రెడ్ ఎఫ్ఎం రేడియోలో ఉండగా వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు. సార్ నైట్ కాల్ చేశాం కదా ప్రైమ్ 9 నుంచి అండి. అప్పుడు నేను నిజం అనుకున్నాను. అప్పటి వరకు నమ్మలా. ఎవరో ఫ్రెండ్స్ ఆట పట్టిస్తున్నారండి. ఏంటి చెప్పండి అని అంటే, మీరు రెడ్ ఎఫ్ఎం రేడియోలో గోదావరి కట్టి అని ఒక స్లాంగ్ మాట్లాడుతున్నారు. ఆ స్లాంగ్ ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాం మేము. దానికి మీరు కరెక్ట్గా యాప్ట్ అవుతారు, మీరు నటించగలరా అని. నాకు కొద్దిగా టైం కావాలండి. సరే అలాగే టైం ఇస్తాము, మీ ప్యాకేజ్ ఎంత అని. నాకు అప్పటికి ఇష్టం లేదు. అంటే ఇక్కడ నేను నా నేటివ్ ప్లేస్ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళడానికి నాకు ఇష్టం. మన వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది పల్చటి వాతావరణం. రా బాగున్నావా ఇరవై నాన్న వచ్చినట్టున్నాడేంటి హైదరాబాద్ నుంచి ఏది తెచ్చిరా, ఇలాంటి మాటలన్నీ మిస్ అవుతాం. అందుకే నాకు హైదరాబాద్ రానేనని చెప్పాను. రారా అయితే సరే మీరున్న ఏరియా నుంచి మీరు చేద్దరు కానీ మీ ప్యాకేజ్ ఎంత అని అంటే అప్పటికైనా వాళ్ళు కొంచెం నన్ను వదిలేస్తారేమో అనుకుని నేను ఒక పెద్ద ఫిగర్ అయ్యి చెప్పాను. వాళ్ళు అంటే ఓకే చెప్పేసి అయ్యో ఇప్పుడు ఈ జాబ్ ఏం చేయాలి, రెడ్ ఎఫ్ఎంలో జాబ్ మానేయాలి. ఇలా కాస్త తర్జన బజ్జంలో ఉన్నప్పుడు ఏం చేయాలని డెసిషన్ తీసుకుని అప్పుడు ఫైనల్గా. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు జర్నీ? 4 సంవత్సరాలు. 4 years జర్నీ, 500 రెడ్ ఎఫ్ఎంలో 15 years. కానీ మొత్తం మీద ఒక స్పెషల్ జర్నీ, స్పెషల్ పర్సన్. ఖచ్చితంగా చెప్పగలను, గోదావరి యాస మీరు మాట్లాడినంత అందంగా, మీరు మాట్లాడినంత గొప్పగా నాకు తెలిసిన వాళ్ళలో ఎవరు లేరండి. అంటే చాలా సినిమాలు కూడా చూసాను నేను. సినిమాల్లో కూడా గోదావరి యాస ఉంటుంది. బట్ అందులో ఏంటంటే ఏదో ఏదో తెచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది. బట్ మీ యాసలో మాత్రం ఒక జీవం, ఒక కళ, ఒక ఎమోషన్, ఒక కనెక్టివిటీ ఎన్ని ఉంటాయి. ఒక చిన్న విషయం, మనం కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, ఒక బిలియనియర్ అవ్వచ్చు, లేదా ఒక మిలీనియర్ అవ్వచ్చు. ఎవరు అయినా సరే, లేదా బిజినెస్ క్లాసుల్లో మనం ట్రావెల్ చేయొచ్చు ఒక విమానంలో. మీరు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు హాయ్ రాంబాబు హౌ యూ అంటే ఎవరు చూడ్డు. మనం అక్కడ రే రాంబాబు ఏం చేస్తున్నారా అంటే అందరూ ఒకసారి తిరుగుతారు. ఎందుకనంటే మన ఎంత కోటీశ్వర్లు అయినా, ఎంత హై ఎడ్యుకేటెడ్ అయినా సరే, మన మూలాలన్నీ కూడా చిరంజీవి గారు ఈ సినిమాలో చెప్పినట్టు మన రూట్స్ అన్ని కూడా విలేజ్ లోనే ఉన్నాయని చెప్తారు కదా. అలా ప్రతి ఒక్కరికి కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ఇది ఇప్పుడు మనకి వడ్డించింది ఎండు చేపలు. ఇది ఎండు చేపలు, మంచి డ్రై ఫిష్. చక్కగా దాన్ని ఎలా ముక్కల కింద ఉంటుంది. కొంచెం లైట్గా ఉప్పుగా, అంటే ఉప్పు చేప కదా, కొంచెం డ్రై ఫిష్. మన గోదావరి జిల్లా ఈ ఉప్పాడ దగ్గరేమో డ్రై ఫిష్ ఎక్కువ దొరుకుతుంది. మరి సినిమాల్లో ఏమి ట్రై చేయలేదా మీరు? సినిమాల వైపు గొప్ప చెప్పుకోవడం ఎందుకనండి, సినిమాల్లో ఎవరు అవకాశం ఇవ్వలే. అంటే నేను వెళ్ళలేదు, వాళ్ళు అవసరం లేదని. ఇస్తే వస్తారా అది చెప్పండి మరి. ఇస్తే వస్తారా అదే కదా అడుగుతున్నాను. ఇస్తే వస్తా. అది చూడండి, ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా చూస్తుంటే మాత్రం ఆయన గురించి గోదావరి కట్టేయని కొట్టండి యూట్యూబ్లో. ఆయన వీడియోస్ కొల్లలు ఉంటాయి, ఖచ్చితంగా నచ్చుతారు. ఆ గోదావరికి సంబంధించింది ఏదైనా ఉంటే కనుక అలాంటి గోదావరి జిల్లా కామెడీ అయితే బీభత్సంగా చేస్తానండి. గోదావరి జిల్లాలో కామెడీ అయితే మాత్రం ఒకసారి ఒక్క అవకాశం ఇవ్వండి, తర్వాత మరి ఆయన ప్రూవ్ చేసుకుంటారు ఆయన రేంజ్ అంటే. అల్లుకుపోదామండి అది.
ఇది వంజరం బోన్లెస్ ఫిష్ అండి. ఇది వంజరం చేప ఉంటుంది కదా, ఇంకా ముళ్ళులు ఉండవు అనమాట. ముళ్ళులన్నీ చాకచక్యంగా తీసి వాళ్ళే తీసేస్తారు, మనకి నీట్గా వండి. కానీ పండగకి మాత్రం ఇలాంటి ఫుడ్ కోసం చాలామంది చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే ఎలా వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట రకరకాల ఫుడ్ని. ఇంకొక విషయం ఏంటంటే ఇన్ని ఐటమ్స్ ఇంట్లో చేయడం చాలా కష్టం. ఇక్కడ ఈ హోటల్కి వస్తే ఇన్ని ఐటమ్స్ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు, అలాగే ఇంత అద్భుతమైన రుచిని మీరు ఆస్వాదించవచ్చు. చాలా బాగున్నాయి. మా వ్యూవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు చాలా సార్లు నాకు మెసేజ్లు చేశారు, వీడియోలు చేయమని రిక్వెస్ట్ చేశారు. బిజీ వల్ల నేను చేయలేకపోతున్నాను, కానీ తొందరలోనే మరి చేస్తాను. కంపల్సరీ నేను చేసిస్తాను. ఖచ్చితంగా మీలాంటి పర్సన్ అంటే చాలా మంది, అంటే యూట్యూబ్ ఎంతో మందిని ఆదరించిందండి. ఇలాంటి మీలాంటి ఒక యూనిక్ టాలెంట్ ఉన్న పర్సన్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఆదరిస్తారు. కాకపోతే మీరే కొంచెం యూట్యూబ్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. అదైతే నిజమే, అంటే పని ఒత్తిడి వల్ల నేను చేయలేకపోతున్నాను. తర్వాత మన గోదావరి జిల్లాలో చేపల పులుసు అది ఇంకా మరో ఎత్తు. చూసారా, ఒక్క ముక్క వేసుకుని కొద్దిగా పులుసు వేసుకుని కలుపుకుని జిమ్ అంటే ఏదంటారు? జిమ్ అంటే అంటే ఏంటి అసలు? అంటే జిమ్ అంటే ఇంకా పీక్స్ అనమాట. ఇంకా అది టేస్ట్ కి రీచ్ అయిపోయిందండి. అండ్ ఏం చేస్తున్నారు, రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి వచ్చేయడం, డబ్బులు తెచ్చేసుకోవడమే కాదండి. మన కోనసీమ జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్ లో మేము ఉన్నామన్నది గుర్తించి మీరు పండక్కి బేగా వచ్చేయండి. టికెట్లు వేసుకుంటారా లేదా? రైలు బండ్లో టికెట్లు అన్నీ ఫుల్ అయిపోయాయంటండి. మన వాళ్ళు ఇక్కడ మంచి మంచి వెరైటీలతో, ఇంకో ఇలాంటి హోటళ్ళు అన్నీ కూడా మంచి మంచి కూరలతోనే రెడీ అయిపోయాయి. మీరు ఇళ్లలో పిండి వంటలు ఇలాంటివి ఏమీ కూడా తయారు చేసుకోకుండా మన గోదావరి జిల్లా వచ్చారనుకోండి, మనం అన్ని కూడా సున్నుండలు, పోకుండలు, గజ్జికాయలు, జంతికలు, ఒకటేటి అన్ని వెరైటీలు మన దగ్గరే ఉంటాయి. అందులోనూ కూడా మీరు ఇప్పుడు కోడి పందాలు వస్తాయి కదండి, ఈ కోడి పందాల్లో ఓడిపోయిన కోస దొరుకుతుంది కదా, ఆ కోస కూర వండి తింటే నా సావిరంగా జమ్మట్టి వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు బేగా వచ్చేయాలి. టికెట్ లేదనుకోండి, ఆర్టీసీ బస్సు ఎక్కడనే వచ్చేయండి అంతే. ఏదైనా ఒక డైలాగ్ రావుగోపాలరావు గారు. నారాయుడు వచ్చాడా తీసుకొచ్చావా, చూడు సెక్రటరీ మడిసి అన్నాక కాసి కళా పోషణ ఉండాలయ్యా, తింటుంటే నా యాళ్ళ గొడ్డుకి మడిసికి తేడా ఏటుంటది. ఎస్ సార్ అని ఇక్కడ నించున్నా ఉంటే టిక్కీలో దొంగ ఎట్టేస్తాను, అర్జెంటుగా వెళ్ళిపో. సూపర్ అండి, తప్పట్లు కొట్టడం చేయగలి సారీ, కానీ సూపర్, మంచి టాలెంట్ ఉందండి గురువు. ఖచ్చితంగా అవకాశం వస్తుంది, రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మనందరి తరపున, మన గోదావరి జిల్లాల తరపున, మా ఛానల్ వ్యూవర్స్కి అందరికీ మీ స్టైల్లో సంక్రాంతి శుభాకాంక్షలు. ఆదాన్ ఫుడ్ ఛానల్లో ఉన్న వ్యూవర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకో విషయం ఏంటంటే, పండుగ పనులు కదా అని ఇలా తింటాం కదా పక్కనే వేసారు కనుక ఆ రెగ్గింది దెబ్బడిపోద్దండి. అందుకని ఆదాన్ ఫుడ్లో చెప్పి మన శ్రీకాంత్ గారు చెప్పి వెరైటీలు అన్నీ చూడండి, చూసి ఆ హోటల్కి వచ్చేసి ఒకసారి టేస్ట్ చేసేయండి. మంచి వెరైటీగా ఉంటాయండి బాబా, ఇది తింటుంటే అమ్మో మా గొప్పగా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి మురళి గారు. నమస్తే అండి, ఉదయ్ కిరణ్ అండి నా పేరు. శ్రీ కృష్ణ కళ్యాణి వెన్యూ రాజమండ్రి బ్రాంచ్ని నేను చూస్తానండి. అంటే ఈ రాజమండ్రికి సంబంధించిన వ్యవహారం నేను హ్యాండిల్ చేస్తాను అనమాట అండి. మా దగ్గర శ్రీ కృష్ణ కళ్యాణి వెన్యూ అనే రెస్టారెంట్ ఇక్కడ రాజమండ్రి వచ్చి అరౌండ్ 2 ఇయర్స్కి ఇంకొక 2-3 మంత్స్ అవుతుందండి. ఇది ఎక్కడుందంటే ఏవిఎఫ్ఆర్ రోడ్ శివాలయం పక్కన లొకేట్ అయి ఉందండి రాజమండ్రిలో. ఇక్కడ ఉండి నేను రాజమండ్రిలో నాకున్న కస్టమర్స్ కానీ ఇదంతా కూడా సేమ్ మన కృష్ణ కళ్యాణి వెన్యూ అన్న మన కృష్ణ కళ్యాణి బ్రాండ్ స్టాండర్డ్ అవడానికి కారణం ఏంటంటే కంప్లీట్గా ఫుడ్ కస్టమైజేషన్ అండి. కస్టమర్కి ఎలా అయితే కావాలో, కస్టమర్కి ఎలా అయితే ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువ స్పైసీ ఇష్టపడతారు, కొంతమంది స్పైసీ తక్కువ ఇష్టపడతారు. అలా ప్రతి లెవెల్ని కస్టమైజ్ చేస్తూ ఫుడ్ అందించడమే మా ప్రత్యేకత అండి. కస్టమర్స్కి కంప్లీట్ గోదావరి క్యూజిన్ దొరుకుతుందండి మా దగ్గర. పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు, చేపలు, పీతలు, ఎండు చేపలు,
దొరకందంటూ మ్యాక్సిమం ఏముండదండి. అంటే మ్యాక్సిమం అన్నీ పెట్టడానికే ట్రై చేస్తామండి. అంతవరకు కృష్ణ కళ్యాణి ది వెన్యూ రాజమండ్రిలో ఇలా కస్టమర్స్, మా స్టాఫ్ వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించడం వల్ల మేము ఇంకా ముందరికి వెళ్దామని ట్రై చేస్తున్నామండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మేము ఇన్ ఫ్యూచర్ హైదరాబాద్ కానీ రాజమండ్రి, బెంగళూరు కానీ పెట్టడానికి కూడా మేము ట్రై చేస్తున్నామండి. అంటే ఎక్స్పాన్షన్కి కూడా మేము ప్లాన్స్ ఉన్నాయన్నమాట అండి మాకు. బెంగళూరు కానీ ఇలా హైదరాబాద్ కానీ అని అనుకుంటున్నామండి. దాంతోపాటుగా నేను ఇక్కడ దాకా ఎలా చేయగలుగుతున్నాను అంటే మాకు మా స్టాఫ్ కొండంత బలంతో సమానం అండి. నాకు దొరికే స్టాఫ్ అంతా కూడా దేవుడి దేవుళ్ళు అందరూ మంచిగా దొరికారు. అందరూ కూడా మమ్మల్ని మేము జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటాం, వాళ్ళు మాకు నిలబడతారు పని వచ్చేసరికి. అదొక పాయింట్ అండి.